వెల్కమ్ బ్యాక్ టు వైడి టీవీ. ఈ రోజు వైడి టీవీ బ్రాహ్మణ వంటల్లో మీకు ఇంట్రడ్యూస్ చేస్తున్న రెసిపీ వచ్చేసి, మీ పిల్లలు క్యారెట్ బీట్రూట్ కర్రీ తినట్లేదా? అయితే నేను ఈ వీడియోలో చూపించినట్లు కర్రీని చేయండి. ఆవురావురమంటూ ఒక్క మెతుకు కూడా వదిలిపెట్టకుండా శుభ్రంగా తినేస్తారండి. అంత టేస్టీగా ఉంటుంది. అండ్ నేను ఎలాంటి మసాలాస్ కూడా ఈ రెసిపీలో యూజ్ చేయను. మ్యాక్సిమం నేను చేసే కర్రీస్ అన్నీ, మా అత్తయ్య గారు చేసే కర్రీస్ అన్నీ వితౌట్ మసాలానే ఉంటాయన్నమాట. వేస్తే మహా అయితే లవంగం అట్లా వేస్తామన్నమాట, ఎందుకంటే దగ్గు ఉంటే పోతుంది అని. లేకపోతే అల్లం వేస్తాము, వెల్లుల్లి కూడా వాడతాం, కానీ ఎప్పుడో ఒకసారి కొన్ని పర్టికులర్ కర్రీస్కి అనమాట. కాబట్టి వీడియోని మిస్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అండ్ మీ పిల్లల ఫుడ్కి సంబంధించి ఒక మంచి సీక్రెట్ రెసిపీని తెలుసుకోండి, ఓకేనా? ఈ రెసిపీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి, ఫస్ట్ ఆఫ్ ఆల్ వెజిటబుల్స్ కట్ చేసుకోండి. ఆనియన్, క్యారెట్, బీట్రూట్, ఒక ఆలుగడ్డ, ఇంకా క్యాప్సికమ్ ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను. తర్వాత మూకుడు పెట్టుకున్నాను. తర్వాత టొమాటో పీసెస్ కొన్ని కట్ చేసి పెట్టుకున్నాను. మూకుడులో ఆయిల్ వేసుకోవాలి. అంటే మనకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఇంగువ, పసుపు, కారం, అండ్ నెక్స్ట్ వచ్చేసి రుచికి సరిపడా ఉప్పు అన్నమాట, సాల్ట్. ఉప్పు కారం అనేది ఎవరి టేస్ట్కి తగ్గట్టు వాళ్ళు వేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఆయిల్ వేసుకోండి. మూకుడులో ఆయిల్ వేసుకోండి. ఎంత అవసరం అంటే ఈ కర్రీ కొంచెం ఎక్కువ ఆయిల్ పడుతుంది. ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకోండి, అంటే మరీ ఓవర్గా కాదు, కొంచెం కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత ఆయిల్లో వేసుకోవడానికి పోపు గింజలు, కరివేపాకు. పోపు గింజలు అంటే అందరికీ తెలిసిందే, మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, ఇంకా కరివేపాకు, ఎండుమిర్చి అన్నమాట. ఇవన్నీ తీసి రెడీగా పెట్టుకోండి. ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత ఇవన్నీ అందులో వేసేసేయాలి. ఇంకా ఇంగువను, పసుపు కూడా ఆయిల్లోనే వేసుకోండి. ఇంగువ ఆయిల్లోనే వేస్తాము ఆబ్వియస్లీ, కానీ పసుపు కూడా ఆయిల్లోనే వేసుకోండి. ఎందుకంటే పసుపు ఎక్కువైనా స్మెల్ రాదనమాట ఆయిల్లో వేస్తే. అందుకే నేను పసుపు ఆయిల్లో వేసుకుంటాను. ఫస్ట్ ఆనియన్ పీసెస్ వేసుకొని కొంచెం ఆనియన్ మగ్గిన తర్వాత టమాటా పీసెస్ వేసుకోండి. టొమాటో పీసెస్ వేసుకున్న తర్వాత అది కూడా కొంచెం మగ్గనివ్వాలన్నమాట. కొంచెం సేపు అలా మిక్స్ చేసి ఒక 5 మినిట్స్ సరిపోతుంది. 2 to 5 మినిట్స్. టమాటో కూడా మగ్గిన తర్వాత ఇందులో బీట్రూటు, క్యారెట్, ఆలు, ఇంకా క్యాప్సికమ్ పీసెస్ కూడా వేసేసుకొని మిక్స్ చేసుకోవాలండి. కొంచెం కలిపిన తర్వాత కొంచెం సేపు ఆయిల్ ముక్కలు మొత్తానికి అంటేటట్టు కలుపుకోవాలి. అలా బాగా కలుపుకున్న తర్వాత ఒక మూత అనేది చూసి పెట్టుకోండి. మూత పెట్టుకుంటే తొందరగా మగ్గుతుందన్నమాట, కర్రీ స్పీడ్గా అయిపోతుంది. అలా కొంచెం సేపు మగ్గిన తర్వాత, అంటే ఇలా ఓపెన్గానే కొద్దిసేపు మగ్గిన తర్వాత మూత పెట్టేసుకోవాలన్నమాట. మూత పెట్టేసుకుంటే ఇంకా ఫ్లేవర్ అంతా అన్ని ముక్కలకి వచ్చేస్తుంది. అంటే పులుపు, ఇంకా స్పైసీనెస్, ఆనియన్ టేస్ట్, టొమాటో టేస్ట్ అన్ని ముక్కలకి వచ్చేస్తుంది అన్నమాట. కాబట్టి ఒక మూత అనేది, అంటే నేనైతే రైస్ కుక్కర్ మీద మూత పెట్టుకుంటున్నాను. ఎందుకంటే అది సెట్ అవుతుంది అన్నమాట మా మూకుడికి. ఇంకో విషయం ఏంటంటే అండి, ఇది కొంచెం మగ్గిన తర్వాత, జనరల్గా అయితే ఇది కొంచెం మగ్గిన తర్వాత కొంచెం మసాలా పౌడర్, ఇంకా బిర్యానీ మసాలా పౌడరు, బిర్యానీ ఆకు అన్నీ వేసి కొంచెం వాటర్ పోసి రైస్ వేసామంటే బిర్యానీ రెడీ అయిపోతుందండి. కొంచెం ఆ రకంగా కూడా యూజ్ అవుతుందన్నమాట ఇది. కాకపోతే ఇలా కర్రీలాగా చేసుకొని తింటే ఇంకా టేస్ట్ ఇంకా సూపర్గా ఉంటుంది. కొంచెం మగ్గాలని మూత పెట్టాను. మూత పెట్టిన ఒక 5 to 10 మినిట్స్ తర్వాత కర్రీ అనేది రెడీ అయిపోయిందండి. టేస్టీగా ఉండే, పిల్లలు ఇష్టపడే కర్రీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.